మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన వారి శుభాలు ఉన్నాము తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20-21 చూద్దాం. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశం. దాని యందు ప్రీతిపడవారు దాని ఫలము తిందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా మమ్మల్ని కాపాడినందుకు వందమునైనా తండ్రి. గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ప్రభా నీ వాక్యం ధ్యానించుకుంటకు మీరు మాకు ఇచ్చిన ఆ తరుణం బట్టి నైనా మీకు వేలాది వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభాన. ప్రతి ఒక్కరికి తండ్రి ఉండగల చెడు గ్రహించగల మనసును వాక్యానుసరంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసిన అమృత మరి వినమ్గా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ఈరోజు నేను ధ్యానించిపోయే అంశం ఏంటంటే జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. మనము నోటి ద్వారా ఏదైతే పలుకుతామో అది ఖచ్చితంగా జరుగుద్ది. నోటి ద్వారా ఏదైతే పలుకుతామో దాని ఫలాన్ని మనము అనుభవిస్తాం. ఒకవేళ ఇవన్న మాటలకి ఆ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఆ మాట జరిగి తీరుతుంది. కాబట్టి మరి మనం రోజు అనేకమైన మాటలు మాట్లాడతాం కదా. రోజు అనేకమైన మాటలు మాట్లాడతాం. అసలు మన కుటుంబం గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు మరి ఇరుగు పొరుగు వారి గురించి కానీ అనేకమైన మాటలు మనము మాట్లాడేవారిగా ఉంటాం. కాబట్టి అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా గ్రహించకుండానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గ్రహించకుండానే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మన శరీరంలో ఈ నాలుక అనేది చూడండి, చిన్న అవయవం ఈ నాలుక అనేది. అయితే జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి దానికి ఉందండి. జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి దానికి ఉంది. కాబట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముందో దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ఒకవేళ నీ హృదయంలో కోపం, చిరాకు ఉందనుకోండి ఒక మనిషి పట్ల, అప్పుడు నువ్వు కోపం, చిరాకుగా నేను మాట్లాడతావు. కాబట్టి ఒకవేళ ప్రేమ, దయ, కరుణ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ప్రేమపూరితమైన మాటలే మాట్లాడతావు. అదేవిధంగా పాపము, జారత్వము ఉంటే అవే బయటకు వస్తాయి. పాపము, జారత్వం ఉంటే అవే బయటకు వస్తాయి. అవి ఎక్కడ నడిపిస్తాయి నిన్ను? మరణానికి. అంటే పాపము, జారత్వము ఇవన్నీ ఉంటాయి. అవి నిన్ను ఎక్కడ నడిపిస్తాయంటే మరణానికి నడిపిస్తాయి. ఎక్కడ నడిపిస్తాయి? మరణానికి నడిపిస్తాయి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు జీవపు మాటలు మాట్లాడతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు జీవపు మాటలు మాట్లాడతావు. మనం మాట్లాడే మాటల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనంలో చూసినట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. మనము మాట్లాడే ప్రతి మాటకు మనము ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పగించాలి అండి. దీని గురించి మనము
చాలా తీవ్రంగా ఆలోచించేవారిగా ఉండాలి. చాలామంది చూడండి తేలిగ్గా మామూలుగా మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఏమంటారంటే నువ్వు పనికి మానవాడివి, నువ్వు ఎద్దుడివి అంటూ ఉంటారు. అనేది వేళాకోళంగా అన్నానులే అంటారు, వేళాకోళంగా అన్నానులే అంటారు. కాబట్టి అటువంటి మాటలకు కూడా నువ్వు వేళాకోళంగా అన్నా అటువంటి మాటలకు కూడా నువ్వు ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. నీ నోటి నుండి వచ్చే మాటలు చాలా బలమైనవి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కదా. కాబట్టి నీ నోటి నుండి వచ్చే మాటలు చాలా బలమైనవి. ఎందుకంటే మాటలే ఒక మనిషిని మరొక మనిషితో కలుపుతాయి. మాటలే ఒక మనిషితో సహవాసం చేసేటట్లు చేస్తాయి. అవేం మాటలు ఏం చేస్తాయి? ఒక మనిషిని ఇంకో మనిషిని వేరుపరిచేటట్లుగా చేస్తాయి ఆ మాటలే. కాబట్టి మనం ఎలా అంటే మన నోటి నుండి వచ్చే మాటలు ఎలాంటివంట? చాలా బలమైనవి అన్న విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూడండి, కొంతమంది నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, ఈ విధంగా అన్నప్పుడు వారికి ఏం కలుగుతుంది? ఈ వ్యక్తి మీద ప్రేమ అనేది కలుగుతుంది. అంటే ఈ మాట ఏం చేస్తుంది? సహవాసం కలిగేటట్లుగా చేస్తుంది. ప్రేమ కలిగి వారు సఖ్యతతో జీవించేటట్లుగా చేస్తుంది. ఒకవేళ నీవంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నా అనే మాటలు ఏం చేస్తాయి? మనం అన్నాం అనుకోండి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట అన్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? ఆ మనిషి నుండి వేరు చేస్తాయి, విడగొడతాయి, సంబంధాలు తెంపివేస్తాయి. ప్రియులారా, సంబంధాలు తెంపివేస్తాయి. చూసారా మాటలకు ఎంత శక్తి ఉందో? ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నాలుక నుండి కదా. ఆ నాలుక నుండి మాట ఎలా మాట్లాడుతున్నాం? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన ప్రవర్తన కంటే మన మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. మన మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి మనము 10 మంది దగ్గర ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన ప్రవర్తన అనేది సరిగా ఉండాలి. కాబట్టి అంటే మన ప్రవర్తన చూసి ఇతరులు ఇష్టపడే వారిగా ఉండాలి. అంతేగా మన ఇష్టానుసారంగా మనం 10 మందిలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మనం జీవించే వారిగా ఉండకూడదు. ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిగా కూడా మనము ఉండకూడదు. కాబట్టి చూడండి, మనము 3 భాగాలుగా ఉన్నాం. ఏంటి? ప్రాణం, ఆత్మ, శరీరం కదా. ప్రాణాత్మ శరీరం, ప్రాణము, ఆత్మ, శరీరము. దేవుడు కూడా అలాగే కదా. త్రిత్వం దేవుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని అనాలి. కాబట్టి దేవుడు మానవులను చేసినప్పుడు ఆయన కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి చేశారు. ఆయన కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి చేశారు. ఇది ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడవచ్చు. 1వ అధ్యాయము 26వ వచనంలో మన స్వరూపం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. మన ఆత్మ మన నోటి మాటల ద్వారా దేవునితో మాట్లాడుతుంది. మన ఆత్మ మన నోటి మాటల ద్వారా దేవునితో మాట్లాడుతుంది. నీ హృదయంలోనికి యేసును అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తాం? మన హృదయంలోనికి యేసును అంగీకరించామనుకోండి, మనం ఏం చేస్తాం? నోరు తెచ్చి ఏం చేస్తాం? ఒకళ్ళు తప్పు అంటే మంచిగా మాట్లాడలేనప్పుడు అప్పుడు ఏం చేస్తాం? దేవా నన్ను క్షమించండి, నా పాపమును క్షమించండి అని ప్రార్థించే వారిగా ఉంటాం.
నీ రక్తంలో నన్ను కడగండి, నీ రక్తంలో నన్ను కడగండి, నేను నా స్వరక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అని పలుకుతారు. దేవుడు వెలుగు కలుగునుగా అని చెప్పినప్పుడు ఏమైంది? అది అలాగే జరిగింది. వెలుగు కలుగునుగా అని చెప్పినప్పుడు అప్రకారమే జరిగింది. అదేవిధంగా మీరు పలికే మాటల్లో కూడా జీవమో లేక మరణమో, జీవమో లేక మరణమో కనుక ఉంటాయి. వ్యతిరేక మాటలు మాట్లాడితే అవి మరణాన్ని, నష్టాన్ని మనకి కలిగిస్తాయి. మనం వ్యతిరేక మాటలు మాట్లాడితే ఆయన వెలుగు కలుగును కాక అంటే ఏమైంది? వెలుగు కలిగింది. కాబట్టి మంచి మాటలు మాట్లాడితే జీవాన్ని కలిగిస్తాయి. మనం మంచి మాటలు మాట్లాడితే జీవాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా వ్యతిరేక మాటలు మాట్లాడితే మనకి నష్టాన్ని కలిగిస్తాయి, మనకి మరణాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. మంచి మాటలు మాట్లాడితే మనకి జీవాన్ని కలిగిస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు అంటూ ఉంటారు, నువ్వెందుకు పనికిరావురా, నువ్వెందుకు పనికిరావు అని బిడ్డలు అంటూ ఉంటారు. ఒకవేళ ఎవరన్నా బిడ్డలు చదువు అంటే సరిగ్గా చదవలేని పక్షంలో నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి, ఏంటి ఇలా తయారవుతున్నావు ఏంటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు బిడ్డల్ని అంటూ ఉంటారు. కాబట్టి అలా అలా అని ఏమంటారు? నీవు నాశనం అయిపోతావు, నీవు నాశనం అయిపోతావు అంటారు. నాకు తెలిసిన కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి 2 అమ్మాయిలు ఉన్నారు. అయితే ఆ పెద్ద అమ్మాయి సరిగా ప్రవర్తించేది కాదు, అంటే సరిగా చదివేది కాదు, తన ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం అట్లా చేస్తూ ఉండేది. అందుకని ఆ అమ్మాయి యొక్క తండ్రి ఏమన్నాడు అంటే అస్తమాను టేక్ రోడ్ టేక్ రోడ్ టేక్ రోడ్ అనేవాడు. టేక్ రోడ్ ఎప్పుడు ఇదే మాట. ఆ అమ్మాయిని చూడగానే టేక్ రోడ్ అంటే వెళ్ళిపో, రోడ్డు మీదకి వెళ్ళిపో. తండ్రి అనవలసిన మాటలు అవి. అంటే నేను చూసిన అనుభవం అది చెప్తున్నాను. ఆ విధంగానే ఆమె జీవితం కూడా అలాగే అయిపోయింది, ఆ విధంగానే అయిపోయింది. ఎందుకు పనికిరాని స్థితిలో ఆమె ఈరోజు ఆమె ఉంది. తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు మరి ఆమెను బాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి తండ్రి నోటి నుంచి మాటలు, మంచి మాటలు వచ్చేటట్లుగా ఉండాలి. కనుక కొంతమంది ఏమంటారంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల కోసం వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావు. నువ్వెందుకు పనికిరావురా, నీకు ఉద్యోగం రాదురా అని ఆ వ్యక్తిని, ఉద్యోగం రాకపోవడం ఆయన తప్ప కాదు కదా. కాబట్టి ఈ విధంగా మరి వారిని ఏం చేస్తూ ఉంటారు? నిరుత్సాహపరుస్తూ ఉంటారు. పిల్లల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేవారిగా ఉండకూడదు. మనము ఎప్పుడు కూడా వాళ్ళు డిస్కరేజ్ చేసేవారిగా ఉండకూడదు, ఎంకరేజ్ చేయాలి. ఏం కాదురా, నీకెందుకు, తప్పనిసరి మనం ప్రార్థన చేద్దాం, తప్పనిసరిగా నీకు ఉద్యోగం వస్తుంది అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేసేవారిగా ఉండాలి, ఎంకరేజ్ చేసేవారిగా ఉండాలి. ఎవరన్నా ఈ వాక్యం వింటున్నారో ఎవరైనా సరే బిడ్డలని ఆ విధంగా మాట్లాడకండి, ఆ విధంగా మాట్లాడేవారిగా ఉండొద్దు. కనుక అని చెప్పాను కదా, మన నోటి మాటలు మన జీవితాన్ని ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి అన్న మాటను. కాబట్టి ఈ విధముగా మన బిడ్డల గురించి మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి, కానీ వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి
కొందరికి అనవసరమైన ముచ్చట్లు ఎక్కువ, అనవసరమైన ముచ్చట్లు. అందుకే కాబోలు పాట చక్క రాశారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అని. కాబట్టి అనవసరమైన ముచ్చట్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంట్లో పని అన్నా ఆపేస్తారేమో కానీ వాళ్ళు కాసేపు వారు ముచ్చట్లకి చాలా సమయాన్ని వారు కేటాయిస్తారు. కనుక పురుషులైతే మరి వారు జాబ్స్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు టైం మాటలు మాట్లాడుతూ టైం ఖాళీగా ఉన్నప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇట్లా. కాబట్టి అదే స్త్రీలైతే ఇంటి వద్ద ఇరుగు పొరుగు వారితో అనవసరమైన సంభాషణలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది నిజమే కదా. అనవసరమైన సంభాషణలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అనవసరమైన సంభాషణలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. చూడండి, లేవీకాండం 19:16 రాయబడింది, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొంతమంది ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి ఏంటి ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. ఇదంతా దేవుడు చూడట్లా? ఆయన గమనించట్లా? అన్నీ నీ ప్రవర్తన అంతా గమనించట్లా? కాబట్టి అనేక మంది సహోదరులు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. పనికిరాని మాటలు, ఉపయోగకరమైన మాటలు మాట్లాడేవారిగా ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది పాస్టర్ గారిని కూడా విమర్శించేవారిగా ఉంటారు. వెళ్ళి వాక్యం వింటారు, కానీ బయటకు వచ్చి పాస్టర్స్ని కూడా విమర్శించేవారుగా ఉంటారు. ఆయన అట్లా, ఈయన ఎట్లా, ఆయన కుటుంబం ఇట్లా వారిని కూడా విమర్శించేవారిగా ఉంటారు. వాళ్ళకి భయం అనేది ఉండదు. కాబట్టి అటువంటి మాటలు మీలో ఎవరైనా చెబితే, ఒకవేళ మీలో ఎవరైనా చెబితే మీరు మాట్లాడేది నాకు ఉపయోగపడుతుందా, నా కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఏ విధంగానే పనికి వస్తుందని ప్రశ్నించేవారిగా ఉండండి. ఎవరైనా వచ్చి మీకు చెప్తున్నారనుకోండి, మీరేం చేయాలి? మీరు అలాంటి మాటలు నాకు చెప్పొద్దు. అవి ఏమైనా ఉపయోగకరమైనవా? అవి మనకు ఉపయోగపడతాయా ఆ మాటలు మనకి అని మనం ప్రశ్నించేవారిగా ఉన్నప్పుడు ఇక మళ్ళీ రెండోసారి మన దగ్గరికి వచ్చే ఆ మాటలు చెప్పరు. కనుక ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడితే మరి వాళ్ళని ఏం చేయాలి? నాతో మాట్లాడకుండా మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పాలి. ఖచ్చితంగా మనం చెప్పేవారిగా ఉండాలి. ఈ విధంగా చూడండి, మత్తయి సువార్త 9:21 నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఎవరు? రక్తస్రావం గల స్త్రీ. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే నేను బాగుపడతాను అన్న విశ్వాసం ఆమె కలిగింది. బాగుపడతాను తనలో తాను అనుకుని వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె అనుకున్నది జరిగిందా లేదా? ఆమె అనుకుంది, వెళ్ళి ముట్టింది. మరి అనుకున్నది జరిగిందా లేదా? ఆయనను ముట్టుకుంటే చాలు బాగైపోతానని నమ్మింది. కొంతమంది నాకు స్వస్థత కలగదు, నాకు ఉద్యోగం రాదు, నాకు ప్రమోషన్ రాదు, నేను ఇల్లు కట్టను, నా పిల్లలకి పెళ్లి చేయలేను, ఈ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక చూడండి, మార్కు సువార్త 11:23 చూడండి, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవడైనాను ఈ కొండను చూసి
సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపకుండా, నీ మనసులో సందేహం అనేది ఉండకూడదు. సందేహింపకుండా నువ్వు చెప్పినట్లయితే తప్పనిసరిగా ఆ కొండ వెళ్ళి ఎక్కడ పడుతుందంట? సముద్రంలో పడుతుందట. కాబట్టి అంటే మనలో సందేహం అనేది ఉండకూడదు. విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. ఇప్పుడు రక్తస్రావ రోగి ఎంత విశ్వాసంతో వెళ్ళి వస్త్రోపచంగా పుట్టింది, బాగయింది కదా. అదే విధముగా మనము కూడా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి? విశ్వాసరహితమైన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా నేను మీతో నిత్యముగా చెప్పుతున్నాను అని అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి? యేసు నామములో మనము గద్దించాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసు నామములో మనం ఏం చేయాలి? గద్దించేవారిగా ఉండాలి. కాబట్టి అంటే మన మాటలకు శక్తి ఉంది, దాన్ని గద్దించాలి. మన మాటలకు శక్తి ఉంది. మీరు ఏది పలికితే అది నిజమవుతుంది. జీవపు మాటలు పలికితే జీవం, మరణపు మాటలు పలికితే మరణం. కాబట్టి యోబు గ్రంథం 28లో నీవు దేనినైనా యోచనగా చేయగా అది నీకు స్థిరపరచబడను. నువ్వు దేనినైనా యోచన చేయగా అది స్థిరపరచబడను. అంటే శాసించడం అన్నమాట. అది జరుగుతుంది అని శాసించడం అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? యేసునామములో శాసించాలి. ఈ నోటి మాటల ద్వారా మనము యేసునామములో మనం ఏం చేయాలి? శాసించేవారిగా ఉండాలి, గద్దించేవారిగా ఉండాలి. కాబట్టి అధికారం దేవుడు తన బిడ్డలందరికీ ఇచ్చాడు. అధికారం దేవుడు తన బిడ్డలందరికీ కూడా ఇచ్చాడు కదా. ఇవ్వలేదా? అధికారము మరి తన బిడ్డలందరికీ కూడా ఇచ్చాడు. కాబట్టి చూడండి, ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్పి ముగిస్తా. జపాన్కి చెందిన శాస్త్రవేత్త మాటల శక్తిని గురించి జపాన్కి చెందిన ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ ఒక ప్రయోగం చేశాడు. అనేక సార్లు అతడు అదే ప్రయోగాన్ని చేశాడు. ప్రతిసారి ఒకే ఫలితం వచ్చింది. ఏంటంటే బియ్యాన్ని వండి అంటే అన్నమే కదా. 3 గాజు సీసాలు తీసుకున్నాడు. 3 గాజు సీసాలు తీసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. 3 గాజు సీసాలు తీసుకున్నాడు. కొంచెం అన్నంతో 3 సీసాలను నింపాడు. కొంచెం అన్నంతో 3 సీసాలు, అంటే ఫుల్గా కాదు, బాటిల్ ఫుల్గా కాదు, కొంచెం అన్నంతో 3 సీసాలని నింపాడు. నింపి వాటికి మూతలు పెట్టి మొదటి దానిపై ప్రేమ అని, రెండవ దానిపై ద్వేషం అని రాశాడు. మూడవ దాని మీద ఏమీ రాయలేదు. మొదటి దాని మీద ఏం రాశాడు? ప్రేమ అని రాశాడు. రెండవ దాని మీద ద్వేషం అని రాశాడు. మూడవ దాని మీద ఏమీ రాయలేదు. తర్వాత 1 నెల రోజుల పాటు ప్రతిరోజు మూతలు తీసి ప్రేమిస్తున్నాను సీసా మీద నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేవాడు. నీవంటే నాకు ఇష్టం అని మొదలు సీసా వద్దా, నీవంటే నాకు ఇష్టం లేదని ద్వేషిస్తున్నానని రాశాడు కదా ఇంకో బాటిల్ మీద. నీవంటే నాకు ఇష్టం లేదు అని రెండవ సీసా వద్ద పలికాడు 1 నెల రోజులు. అర్థమైంది కదా? 1 నెల రోజులు అలా పలికాడు. మూడో సీసా ఇంకేం రాయలేదు కదా. మూడో సీసా మీద ఏం రాయలేదు. అంటే జరిగింది ఇది. ఈ ప్రయోగం చేసిన ఆయన చెప్తున్నాడు ఈ మాటలు. కనుక మూడో దాన్ని తీసి ఏమీ మాట్లాడకుండా పెట్టేసేవాడు. దాని మీద ఏం రాయలేదు కాబట్టి. 1 నెల రోజులు గడిచిపోయిన తర్వాత 3వ సీసాలో కొంచెం బూజు పట్టింది. 3వ సీసాలో అంటే 3వ సీసాకి ఏం రాయలేదు కదా, అది బూజు పట్టింది. 2వ దానిలో అంత నల్లగా మారిపోయింది. మొదటి దానిలో ఉన్న అన్నంలో ఎటువంటి మార్పు లేదు. దీన్ని మీరు చూడండి. అంటే ఈ ప్రయోగం ద్వారా
మంచి మాటలకు చెడు మాటలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా మనము గ్రహించగలం. నెల రోజులు గడిచిపోయిన తర్వాత 3వ సీసాలో కొంచెం బూజు పట్టింది. 2వ దానిలో అంతా నల్లగా మారిపోయింది. మొదటి దానిలో ఉన్న అన్నంలో ఎటువంటి మార్పు లేదు. మొదటి దానిలో ఉన్న అన్నంలో ఎటువంటి మార్పు లేదు. కనుక మన నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడుతుంది. యాకోబు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అది చిచ్చు పెడుతుందని వ్రాయబడింది. కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకున్నట్టు మనము ఆత్మతోనూ ప్రాణంతోనూ శరీరంతోనూ ఇలా చెప్పాలి. ఆత్మతోనూ ప్రాణంతోనూ శరీరంతోనూ ఇలా చెప్పాలి. నా ప్రాణమా, నాలోని సమస్తమా జీవపు మాటలు పలుకు. నాలోని సమస్తమా జీవపు మాటలు పలుకు. జీవపు ఆలోచనలు కలిగియండు. సమస్తమును దేవుడు నా మేలు కొరకు జరిగిస్తాడు. జీవపు మాటలు పలుకు. ఎప్పుడు మంచి మాటలు పలుకు. నెగిటివ్గా ఆలోచించొద్దు. కనుక మనము అంటే ప్రభు అంతా మన మేలు కొరకే చేస్తాడు ఆయన. కనుక మనము మాటలను దేవుని ఎదుట యోగ్యమైనదిగా ఉన్నట్లు జాగ్రత్త పడేవారిగా ఉందాం. కాబట్టి ఈ విధంగా మనం మంచి మాటలు మాట్లాడేవారిగా ఉందాం. ఎవరి పట్లైనా సరే, నీకు ఇష్టం లేని వారి పట్లైనా, నీకు ఇష్టం ఉన్న వారి పట్లైనా సరే, నువ్వు మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. మనం మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. కనుక మరి మొదటి దానిలో ఉన్న అన్నంలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకు అంటే దాని మీద ఏమీ కూడా రాయలేదు, అది అలాగే ఉంది. అంటే దాన్ని ఏమి అనలేదు కదా. దాంతో నెల రోజులు అందులో అన్నం ఉన్నా ఆ సీసా దగ్గర ఏమీ అనలేదు కాబట్టి అది అన్నం నెల రోజుల నుంచి అది అట్లనే ఉంది అన్నమాట. కాబట్టి మన మాటలు కూడా ఆ విధముగానే ఉండాలి. మంచి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఎల్లప్పుడూ నీకు మంచి చేసే దేవుడు ఆయన. మనకి యెహోవా మనకి ఉపకారి, ఆయన మనకి సహాయం చేసే దేవుడు ఆయన. ఆపత్కాల ముందు మనం మొరపెట్టగా ఆయన మనం సహాయం చేసే దేవుడు ఆయన. కాబట్టి మనము మంచి మాటలు పలికినట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితం మనం పొందగలము. కాబట్టి ఆ విధంగా మనము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. నాయన మరి జీవ మరణంలో నాలుక వర్షం అని తెలియజేస్తూ నాయన ప్రభా. నిజమే తండ్రి, మేము మంచి మాటలు మాట్లాడేవారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, మరి మాకు ఇష్టం ఉన్న వారిపైన ఇష్టం లేని వారిపైన కూడా తండ్రి మేము మరి మంచి మాటలు మాట్లాడేవారిగా ఉంటుంది నీ కృప అనుగ్రహించమని, ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంటే కృప చూపమని తండ్రి, మారు మనసు కలిగి మేము జీవించే కృప అనుగ్రహించమని నాయన ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారో వారిలో తండ్రి ఈ వాక్యం భద్రపరచమని తండ్రి, వాక్యం విని ఆ వాక్యానుసారంగా వారు జీవించే కృప దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకి అన్న సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.